హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆస్ట్రేలియా. మొత్తానికి ఆస్ట్రేలియా విశ్వ విజేతగా అవతరించిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ పైన. సో ఇప్పటివరకు ఆస్ట్రేలియాకి 7వ T20 కప్ కూడా వచ్చి చేరిపోయింది. ఇంతకు ముందు వరకు 6 కప్పులు ఉండేవి. సో ఇంగ్లాండ్ ఇది 4వసారి ఆస్ట్రేలియాతో రన్నరప్ అవ్వడం. సో మరి వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ని ఇంకా బలోపేతం చేస్తూ మంచిగా విశ్వ విజేతగా అవతరించారు. ఓడిఐస్లో 7, T20Isలో 7, టోటల్గా 14 ట్రోఫీలు అయితే వాళ్ళ ఖాతాలో ఉన్నాయి అని మనందరికీ తెలిసిన విషయమే. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకున్న దానికి చాలా మంచి స్టార్ట్ లభించింది వాళ్ళకి. ఎందుకంటే 7 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. ఎనీ జోన్ 6 రన్స్ వేసి అవుట్ అయింది. ఫస్ట్ వికెట్ అనేది అవింటన్ తీయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో 35 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత క్యాప్సీ 23 రన్స్ అయితే చేసి అవుట్ అయింది. అంతకంటే ముందు 8 రన్స్ వేసి ఎడెన్ నైట్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత త్వరగా వికెట్స్ అయితే కోల్పోయాయి. అండ్ పవర్ ప్లే ముగిసేసరికి 39/2 ఉంటే యాక్సిలరేషన్ పీరియడ్లో కాకుండా కన్సల్టేషన్ పీరియడ్లో మాత్రం 2 వికెట్స్ అయితే కోల్పోయింది 74 రన్స్కి. ఆ తర్వాత ఇక్కడ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ప్రియా కెంప్తో పాటు నాథ్ సివర్ బ్రంట్ యాంకర్ రోల్ అయితే పోషించింది. 12 ఓవర్స్ ముగిసేసరికి కూడా 100 అయితే స్కోర్ రాలేదు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఎంత స్లోగా ఆడారు. దగ్గర 45 to 47 డాట్ బాల్స్ అయితే ఆడారు. సో దానివల్ల స్కోర్ అయితే బిగ్ టార్గెట్ అయితే బోర్డు పైన పుటప్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. సో తర్వాత వీళ్ళిద్దరి మధ్య 50 పార్ట్నర్షిప్ కూడా క్రాస్ అయింది. 14.4 ఓవర్స్కి 100 మార్క్ అయితే రీచ్ అయింది. డ్రింక్స్ బ్రేక్ వచ్చిన తర్వాత యాక్సిలరేషన్ పైన కాల్ పెట్టారు. సో మొత్తానికి బౌండరీస్ వరద పారించారు. కానీ లాస్ట్ ఓవర్లో పెట్టినంత ఎఫర్ట్ అయితే ముందు ఓవర్లో మాత్రం పెట్టలేరు రన్స్ కొరకు. సో కాబట్టి ఇదే మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. సో 58 రన్స్ అయితే చేసింది నాథ్ సివర్ బ్రంట్. సో నాట్అవుట్గా ఉండడం. ప్రియా కెంప్ 44 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. ఇద్దరి మధ్య 60+ అయితే పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో టోటల్గా 150 రన్స్ మాత్రమే స్కోర్ చేసి 4 వికెట్స్ అయితే లాస్ అయింది. 9 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఆస్ట్రేలియన్స్. సో లూసీ హామిల్టన్, సోఫీ మాలిన్యూ, ఆ తర్వాత నాథ్ సివర్ బ్రంట్, కింగ్డార్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోగలిగారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జార్జియా వోల్డ్ 9 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 17. అక్కడి నుంచి ఫీబీ లిచ్ఫీల్డ్ అదేవిధంగా బెత్మోన్ ఇద్దరు కలిసి 100 పార్ట్నర్షిప్ ఎగ్జాక్ట్గా 100 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది. మిడిల్ ఓవర్స్లో చాలా వరకు మిస్ఫీల్డ్స్ అయితే జరిగాయి. ఇంగ్లాండ్ కొంప మంచిందని చెప్పుకోవచ్చు మిస్ఫీల్డ్స్. దానివల్ల మ్యాచ్ అయితే చాలా సులభతరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాస్ చాలా వరకే వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. సో తర్వాత వైడ్స్తో పాటు బైడ్స్ కూడా రావడం జరిగింది. ఆస్ట్రేలియన్స్ కూడా ఏం తక్కువ తినలేదు. వాళ్ళు కూడా 2 నో బాల్స్ అయితే వేశారు. సో తర్వాత ఎగ్జాక్ట్గా 100 పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత 48 రన్స్ వేసి లిచ్ఫీల్డ్ అవుట్ అయిన తర్వాత డేంజర్ బ్యాటర్ అయినటువంటి బెత్మోనిని అవుట్ చేయడంలో లేట్ చేశారు. దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. సో 3 వికెట్లు కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. చాలిడిన్, లారెన్ బెల్ అదేవిధంగా సోఫియా క్లస్టన్ తలా ఒక్కొక్క వికెట్ అయితే సాధించారు. అండ్ బెత్మోని తన యొక్క 9th హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్లో చెప్పాలి అంటే నాథ్ సివర్ బ్రంట్ 9th హాఫ్ సెంచరీ వరల్డ్ కప్స్లో, అదేవిధంగా బెత్మోని కూడా 9th వరల్డ్ కప్ హాఫ్ సెంచరీ చేయడం అయితే జరిగింది. సో తత్ఫలితంగా
220కి పైగా రన్స్ చేయడం వల్ల బెత్మోనియే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలవటం విశేషం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు ఆస్ట్రేలియా వన్స్ అగైన్. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయింది లేదు. గ్రూప్ ఏలో ప్రతి మ్యాచ్ని ప్రతి టీంని బీట్ చేసి వచ్చేసి మొత్తానికి 7వ కప్ని ముద్దాడిందని చెప్పుకోవచ్చు. సో చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో ముందు ఇవన్నిటిని కరెక్షన్ చేసుకోవాలి రానున్న టోర్నమెంట్స్లోనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆస్ట్రేలియా. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.